హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాంటి వీడియోలో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోయే గవ్వల రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా చాలా హెల్దీగా. మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే చాలా రకాల గవ్వల రెసిపీస్ అనేవి మీకు కనిపిస్తాయి. బట్ మా స్టైల్లో ఇలా గవ్వల రెసిపీ అనేది ఎవరు ఇప్పటిదాకా ప్రిపేర్ చేసి చూపించలేదు. సో ది బెస్ట్ గవ్వల రెసిపీ విత్ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవాళ వీడియోలో మీకు చూపించేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి పావు కేజీ అంటే 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి అనేది వేసాను. నేను హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి గోధుమ పిండి వేసాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 50 గ్రామ్స్ బొంబాయి రవ్వ వేసాను. ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి గవ్వలు అనేవి కొంచెం క్రిస్పీగా, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసాను. ఎప్పుడైనా స్వీట్స్ రెసిపీస్లో మనం చిటికెడంత ఉప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 200 ml వరకు బాగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. చేత్తోని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కలపకుండా ఫస్ట్ స్పూన్ హెల్ప్తో కలుపుకోండి. ఎందుకంటే మనం వేడి ఆయిల్ వేసాం కాబట్టి అది బాగా వేడిగా ఉంటుంది. సో వేడి ఆయిల్ ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకున్న తర్వాత అవసరానికి తగినట్టు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పిండి అనేది వీడియో క్లిప్లో చూపించినట్టు సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. కలుపుకున్న పిండి మీదకి ఒక మూత అనేది పెట్టేసి అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పాటు అయినా రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్పు బెల్లం తరుగు, ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ అనేది వేసాను. ఇప్పుడు బెల్లము షుగర్ రెండు కూడా వాటర్లో ఫస్ట్ కంప్లీట్గా కరగాలి. ఈ షుగర్ ఎందుకు వేసానో కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తానండి. యూజువల్లీ మనం వింటరు ఇలా రెయినీ సీజన్లో ప్రిపేర్ చేసుకునే బెల్లంతో చేసుకునే రెసిపీస్ ఏంటంటే అది కొంచెం సాగుతున్నట్టు ఉంటాయి. సో అది బ్యాలెన్స్ చేయటం కోసమే ఇక్కడ షుగర్ అనేది వేయటం జరిగింది. మీకు పర్వాలేదు అలా వచ్చినా కానీ అని అనుకుంటే ఆ షుగర్ని కూడా కట్ ఆఫ్ చేసేసి ఆ రిమైనింగ్ ప్లేస్లో అంటే ఆ 2 టేబుల్ స్పూన్స్ ప్లేస్లో కూడా మీరు బెల్లంతోనే కానిచ్చేయచ్చు. సో ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేయడానికి యూజువల్లీ మనకి షాప్స్లో ఇలాంటి చెక్క ఒకటి దొరుకుతుంది. బట్ మనకి షాప్స్లో దొరికేది కొంచెం ఇంకా థిన్గా ఉంటుంది అనుకుంటా. ఈ చెక్కని మా మదర్ తెలిసిన కార్పెంటర్ దగ్గర తయారు చేయించి పంపించారండి. సో ఇప్పుడు మనం పిండి అనేది నానిపోయి ఉంటుంది. మనకి ఈలోపు నానిపోయిన పిండిని 2 or 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. తర్వాత ఈ గవ్వల చెక్క ఏదైతే ఉందో దీనికి ఆయిల్తో గ్రీసింగ్ చేసేసేయండి. ఇప్పుడు ఆ పిండి మిశ్రమం ఒక బాల్ లాంటి చేతిలోకి తీసుకుని దాని నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి. మిగతా పిండి ఏదైతే ఉందో ఆ గిన్నె మీద మూత అనేది పెట్టేసేయండి. సో దానివల్ల మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గవ్వల చెక్క మీదకి ఒక్కొక్క చిన్న బాల్ని పైనుంచి కిందకి ఇలా జారుతున్నట్టు అంటే స్లాంటింగ్ మోషన్లో మీరు చేయాలి, వీడియో క్లిప్లో చూపించినట్టు. ఇన్ కేస్ గవ్వల చెక్క లేని వాళ్ళు ఆల్టర్నేట్గా ఇలా ఫోర్క్ మీద కూడా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా కొత్తది దువ్విన ఉంటే దువ్విన మీద అంటే మనం తల దూకునే దువ్విన ఉంటుంది కదా, దాని మీద అయినా కూడా చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ఫ్రై చేసుకున్నాక మీ రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో ఖచ్చితంగా మూత అనేది పెట్టేసేయండి, లేదా త్వరగా డ్రై అప్ అయిపోతుంది. మీరు మైదా పిండితో చేసినా గోధుమ పిండితో చేసినా సేమ్ ప్రాసెస్ అండి. అలాగే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీలో కూడా ఏమీ వేరియేషన్ అనేది ఉండదు. జస్ట్ మైదా పిండి ప్లేస్లో నేను గోధుమ పిండి వేసాను, అదొక్కటే తేడా. బెల్లం కానివ్వండి, మీరు తీసుకున్న ఆయిల్ కానివ్వండి, రవ్వ కానివ్వండి, ఇవంతా కూడా సేమ్, ఏమీ చేంజ్ అనేది ఉండదు. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్యాచ్ ఆఫ్ గవ్వలు ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని నిదానంగా ఈ వేడి నూనెలోకి వేసేసేయండి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ గవ్వలు అనేవి యూనిఫామ్గా అన్ని సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా చూపించినట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా జాలి హెల్ప్తో డ్రైన్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ గవ్వలు మనం పాకంలో వేసేటప్పుడు ఖచ్చితంగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, చల్లారిపోయాక కూడా వేసుకోవచ్చు. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. సో నేను సెకండ్ బ్యాచ్ ఆఫ్ గవ్వలు కూడా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ అదే ప్రాసెస్ అని కంటిన్యూ చేస్తున్నాను. నేను తీసుకున్న పిండి మెజర్మెంట్కి నాకు టోటల్గా ఈ ప్లేట్లో చూపించిన గవ్వలు అయితే వచ్చాయండి. ఇప్పుడు మనకి పాకం అనేది ఎలా రావాలి అంటే మీరు ఒక చిన్న బౌల్తో కొంచెం వాటర్ అనేది తీసుకోండి. ఈ పాకం నుంచి ఒక 2 or 3 డ్రాప్స్ పాకం అనేది ఆ బౌల్ ఆఫ్ వాటర్లోకి వేయండి. మీరు ఆ పాకం అనేది ఇమీడియట్గా చేత్తో తీసుకుని ఒక చిన్న బాల్ లాంటి టెక్స్చర్ ఫామ్ చేయగలిగితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు. సో మనకి పాకం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon యాలకుల పొడి కూడా వేసాను. సో చూసారు కదా వీడియో క్లిప్లో, ఇలా మనకి చేత్తో ఒక బాల్ లాంటి టెక్స్చర్ ఫామ్ చేయగలిగితే ఇమీడియట్గా మీరు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గవ్వలు ఏవైతే ఉన్నాయో ఆ గవ్వల్ని ఈ కడాయిలోకి వేసేసి ఈ బెల్లం పాకంని గవ్వలకి బాగా కలిసేటట్టు కోటింగ్ అనేది చేసేయండి, అంటే బాగా మిక్స్ చేయండి. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి గవ్వలు
ఈ బెల్లం పాకంని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. మీరు కనుక పైన మిక్స్ చేసేసి వదిలేసినట్టయితే మనకి లోపలికంటా కూడా ఆ బెల్లం పాకం అనేది అబ్జార్బ్ అవ్వవు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా ఆరే వరకు అలా ఉంచేసేయండి. మీరేమి ఊరికే గరిటె పెట్టి కలపాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అయ్యాక అవి సెట్ అయిపోతాయి. సో మనకి కంప్లీట్ గా సెట్ అయిపోతే గవ్వలు అనేది దేనికై ఇలా విడివిడిగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గవ్వల్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు ఈజీగా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ దిస్ రెసిపీ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.